చెరువులో చేప పిల్లల విడుదలకు, మత్స్యకారుల సహకార సంఘాల చెరువులలో చేప పిల్లల పెంపకమునకు, నర్సరీల ఏర్పాటుకు, చేపల విక్రయమునకు, వాహనముల సరఫరా మరియు చేపల మార్కెట్లలో అదనపు వస్తువులు కల్పించుటకు 14.85 కోట్లు కేటాయించబడినది. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ద్వారా వివిధ పథకముల అమలు కొరకు సుమారు 20.17 కోట్లు వినియోగించుటకు ప్రతిపాదించబడినది. ఇందులో పెద్ద జలాశయాల్లో చేపల వదులుటకు 3 కోట్లుగా నిర్దేశించడమైనది. సుస్థిరమైన పద్ధతుల ద్వారా చేపల మరియు రొయ్యల ఉత్పత్తిని పెంచుటకు రాబోయే 5 సంవత్సరాలకు 3,325 కోట్లు వ్యయం చేయడం ద్వారా మొత్తం ఉత్పత్తి 17.68 లక్షల టన్నుల నుండి 33.66 లక్షల టన్నుల ఉత్పత్తిని 2018-19 సంవత్సరం లోపు సాధించుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమైనది. ఇందుకు అవసరమయ్యే నిధులను రాష్ట్ర సాధారణ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధులు మొదలగునవి వినియోగించబడును. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు వైద్య విద్య పరిశోధన మరియు విస్తరణ ద్వారా రాష్ట్రంలో పశుగణాభివృద్ధి అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తూ దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించడం తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం లక్ష్యం. ఈ విశ్వవిద్యాలయం ద్వారా మొత్తం 23 సంస్థలు అనగా 3 పశు వైద్య కళాశాలలు, 1 మత్స్య కళాశాల, 1 డైరీ టెక్నాలజీ కళాశాల, 7 పాలిటెక్నిక్ కళాశాలలు మరియు పరిశోధన విస్తరణ కొరకు 11 సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయుచున్నవి. ఈ విశ్వవిద్యాలయం పశు సంవర్ధక, మత్స్య మరియు డైరీ సైన్సులకు సంబంధించిన పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను, పశు సంవర్ధక మరియు మత్స్య డిప్లొమా విద్యార్థులను తయారు చేస్తుంది. అంతేగాక పలు పరిశోధనా కార్యక్రమాలు అనగా ఒంగోలు, పుంగనూరు పశు జాతుల సంరక్షణ, నీలి నాలుక మరియు కుళ్ళుగిట్టల వ్యాధి నిరోధక టీకాల అభివృద్ధి, అధునాతన పశు పోషణ విధానాలు మొదలగు కార్యక్రమాలను చేపడుతుంది. విశ్వవిద్యాలయ నిర్వహణకు 2014-15 బడ్జెట్ అంచనాలలో 112.80 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాం.